యవనస్తులకు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. యవన బిడ్డలు దేవుని భయంలో ఉండాలి. యు షుడ్ ఫియర్ గాడ్. యవన కాలంలో ఉడుకుని ఎత్తురు, అందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఎత్తు ఉంటుంది, లావు ఉంటుంది. మరి చక్కగా అంటే వారికి ఆరోగ్య బలం ఉన్నప్పుడు దేవుడు కానీ తల్లిదండ్రులు కానీ గుర్తుకు రాని పరిస్థితి. ఆ సమయంలో వారు దేవుని వాక్యం చేత హెచ్చరింపబడాలి. యవన కాలము చాలా సంవత్సరాలు ఉండదు, అది దట్స్ ఓన్లీ ఎ పీరియడ్ ఇన్ లైఫ్. కాబట్టి అనుదినం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడమే అది దేవునికి అంగీకారం అని. అంటే చెడు నడవడికలు కానీ కాని పనులు కానీ చేయకుండా దేవుని ప్రేమించి, దేవుని వాక్యాన్ని ప్రేమించి, మందిరాన్ని ప్రేమించి, సకాలంలో సహవాసాలకు రావడం, ప్రార్థనలో పాల్పొందడం ఇది యవన బిడ్డలకు చాలా క్షేమమని సంఘ కాపరిగా మీకు తెలియజేస్తున్నాను. యవనస్తులను దేవుని సన్నిధికి రావడానికి కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మిమ్మల్ని కోరుతున్నాను. ప్రతి శనివారం సాయంకాలం 6 నుండి 9 వరకు యవనస్తుల కొరకు ప్రత్యేకమైన ఏర్పాటు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఉంది. దయచేసి మీ యవన బిడ్డలను పంపండి. ఆడపిల్లలు యవనస్తురాండ్లు వారికి నేను చెప్పాల్సింది ఏంటంటే వారి జీవితంలో తప్పకుండా క్రమము పాటించాలి. మగపిల్లలతో చాలా సులువుగా మాట్లాడడం, వారితో తిరగడం ఇవన్నీ కూడా చేయకూడదు. ఎందుకంటే భవిష్యత్ పాడైపోతుంది. మీకు దేవుడు సిద్ధపరిచిన మేళ్ళు మీరు పొందుకోలేకపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. యూత్ ఫెలోషిప్ అన్నప్పుడు యవనస్తులు బాలికలు బాలురు వీళ్ళందరూ కలిసిపోతారు. కాబట్టి అక్కడ సాతాను క్రియలు జరగకుండా నేను ఎప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటాను. పిల్లలు దారి తప్పిపోకుండా ప్రార్థనలు కూడా మనం చేస్తూ ఉన్నాం. ఒకటి, యంగ్ బాయ్స్ ఆర్ యంగ్ గర్ల్స్ డూ నాట్ కీప్ బ్యాడ్ కంపెనీ. చెడు సహవాసం ఉంటే తొలగించుకోవాలి. నీవు ఏ సహవాసంలో ఉంటావో, ఏ ఒక సాంగత్యంలో ఉంటావో అలాగే తయారవుతావు. ఎందుకంటే ఆ సాంగత్యంలో ఉన్న వారి స్వభావాలన్నీ కూడా నీకు అబ్బుతుంది. కాబట్టి సెలెక్ట్ యువర్ కంపెనీ, చూజ్ యువర్ కంపెనీ. మంచి దేవుని బిడ్డలతోనే కలిసి తిరగాలి. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? కీర్తనలు 1లో ఉంది కదా, మనకందరికీ కంఠపాఠం తెలుసు. ముఖ్యంగా పిల్లలు కంఠపాఠంగా చెప్తారు. ఏమనుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, ఉపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. అటివాడు ఎలాగుంటాడు? అటివాడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని స్తోత్రం. నీవు మంచి మిత్రులతో అంటే దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే నీ చదువులో కానీ నీ జాబ్ సర్చింగ్లో కానీ ప్రతి దాంట్లో నీకు 100కి 100 పాళ్ళు విజయము దేవుడు అనుగ్రహిస్తాడని ఇక్కడ వాక్యంలో ఉన్నది. అంటే కాని సాంగత్యాన్ని వదిలిపెట్టాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుందని 1 కొరింథీ 15:33లో పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. మీరు మేల్కోవాలి, మీరు నీతి ప్రవర్తన గలవారై మేల్కొనుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. అటివాడు నీటి కాలువలో ఓరను నాటబడినవాడై, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. చెట్టు అంటే ఆ చెట్టు ద్వారా ఎన్ని ఫలాలు కదా, అదెంత ఉపయోగకరమైంది. ఒక చెట్టు, ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు చేపట్టే ప్రతి కార్యంలో విజయం అనుగ్రహిస్తాడు. కొందరు యవనస్తులు పరీక్షలు ఎన్నిసార్లు రాస్తారు, ఎన్నిసార్లు ఓడిపోతూ ఉంటారు. ఎప్పుడు వారికి విజయము వస్తుందని మనకు అనిపిస్తుంది. అంటే దే కీప్ ఆన్ అటెంప్టింగ్, దే డూ నాట్ సక్సీడ్. ఎందుకు? ఎన్నిసార్లు రాసిన పరీక్షలో నెగ్గడం లేదు. ఎందుకంటే వారికి శ్రద్ధ లేదు, ఏకాగ్రత లేదు, భవిష్యత్తు గురించిన చింత లేదు. తల్లిదండ్రులు ఇంత కష్టపడి ధన వ్యయం చేస్తున్నారు, వారి కొరకు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆ శ్రద్ధ లేదు. కాబట్టి వారి జీవితంలో పైమెట్టుకు వెళ్ళలేక వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ సచ్ చిల్డ్రన్. ఈ దినాల్లో ఒక ఉద్యోగం దొరకడం ఎంత కష్టం. యు హావ్ టు వర్క్ వెరీ హార్డ్. ప్రసంగి 9:10లో ఒక మాట ఉంది, నీ చేతులకు వచ్చిన పని నీవు నీ శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా చేయాలి. చదవడం నీ పని అయితే. యవనస్తులారా, మీరు పై చదువులు చదువుతున్నారు, కొందరు కాలేజెస్లో ఉన్నారు. దేవుడు మీకు ఇచ్చిన ఆ పనిని, ఆ చదివే పనిని చక్కగా చేయాలి. స్పెండ్ లాట్ ఆఫ్ టైం స్టడీయింగ్. వారు మొట్టమొదట లేవాలి,
మా తల్లిదండ్రులు మాకు నేర్పించినారు, ఉదయమే లేచి దేవుని వెతకాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దాని తర్వాతనే నీవు చదవాలని చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మాకు బోధించినారు. అంటే దేవుని వెతికితే అన్నీ మీకు లభిస్తుందని. కాబట్టి యవన కాలము ఎప్పుడూ ఉండదు, సమయం నీ కొరకు వేచి ఉండదు, అది గతించిపోతుంది. దాని తర్వాత నీవు ఎన్ని ప్రయత్నాలు ప్రయత్నించినా ఒక మంచి కుటుంబం కానీ ఒక మంచి భవిష్యత్తు కానీ నీకు ఉండకుండా అలాగూ నీవు ఇబ్బంది పడే రోజులు భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి సమయం ఉండగానే, వెన్ యూ హ్యావ్ టైం, వెన్ యూ హ్యావ్ పేరెంట్స్, వెన్ యూ హ్యావ్ మనీ, మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. తల్లిదండ్రులు ఉన్నప్పుడే కదా నీకు ఈ రక్షణ, ఈ పోషణ, ఈ సంరక్షణ ఇవన్నీ కూడా. అప్పుడు నీవు నీ జీవితాన్ని చక్కగా కట్టుకోవాలి. మరి ఒకటి నేను చెప్పాలి, తల్లిదండ్రులను ఎప్పుడు కూడా గౌరవించాలి. యూత్, యంగ్ పీపుల్, బాయ్స్ అండ్ గర్ల్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. నీ ఆశీర్వాదాలన్నిటికీ రహస్యం అదే. దట్ ఇస్ అ కీ టు యువర్ బ్లెస్సింగ్స్ ఇన్ ఫ్యూచర్. దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా ఘనపరచాలి, సన్మానించాలి, వారు చెప్పిన మాట వినాలి. విధేయత లేకుంటే దీవెనలు లేవు. దేవుడు కూడా దీవించాడు విధేయత లేకుంటే. ఆ విధేయత ఉంటే తొలగించి తల్లిదండ్రులు, పెద్దవారు, వయసులో పెద్దవారిని గౌరవించడం, సన్మానించడం, వారు చెప్పినట్టు వినడం, అదంతా దీవెనకు మార్గాలు. యవనస్తులు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు అనేది ఒక పాపంగా పరిగణింపబడుతుందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన మాట వెంటనే విధేయత చూపితే తల్లిదండ్రులకు ఎంత నెమ్మది. తల్లిదండ్రులకు మరి తల్లి దీవెన, తండ్రి దీవెన నీ జీవితం మీద ఉంటుంది. కొందరు తల్లిదండ్రులు లెక్క చేయరు, వారి జీవితాలు బాగుపడవు. ఎందుకంటే దేవుని వాక్యానికి మీరే నీకు ఏ ఆశీర్వాదం రాదు కదా. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించు, అప్పుడు నువ్వు చేపట్టే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడని, నీకు భూమి మీద మేలు కలుగుతుందని, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని. యు విల్ గెట్ లాంగ్ లైఫ్ అండ్ గాడ్ విల్ బ్లెస్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. దట్ ఈస్ ద ప్రామిస్. 2 ప్రామిసెస్ ఆర్ గివెన్ ఫర్ ఒబేయింగ్ 1 కమాండ్. తల్లిని తండ్రిని ఘనపరచాలి. చాలామంది తల్లి మీద తండ్రి మీద చేసుకుంటారు. యవనస్తులు కదా, మిమ్మల్ని ఇంత కష్టపడి కని పెంచి పోషకాహారాలన్నీ ఇచ్చి మీకు బలం వచ్చినప్పుడు తల్లిదండ్రుల మీద చేతులు వేసుకుంటే అది శాపగ్రస్తం. ఇట్ బ్రింగ్స్ కర్స్ టు యువర్ ఫ్యూచర్. అంటే నువ్వు ఎప్పుడు ఇక బాగుపడవు. అలాంటి పనులు ఎప్పుడూ చేయదు. తల్లిని తండ్రిని సన్మానించాలి, వారి విధేయత చూపాలి. వారు మీ కొరకు ఇంత ప్రయాసపడినారని తప్పకుండా గుర్తించాలి. వారు లేకుంటే నువ్వు లేవు కదా. కనుక మరి చాలామంది పెద్దవారు, తల్లిదండ్రులు కలిగిన వారు వారి తల్లిదండ్రులను గౌరవించారు. వారి వృద్ధాప్యంలో వారు ఏమాత్రము లక్ష్యం చేయరు. కాబట్టి వీరి పిల్లలు కూడా అలాగే, ఎందుకంటే వారు చూడలేదు వారి తల్లిదండ్రులు, కాబట్టి వీరు కూడా అదే రిపీట్ చేస్తూ ఉన్నారు. అలాగ ఉండకూడదు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, సామెతలు 30:17 వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకలు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. దీని అర్థం ఏంటి? తల్లికి అవిధేయత చూపి తండ్రిని అపహసించి వారిని అగౌరవపరిస్తే తప్పకుండా నీ బ్రతుకు విచ్చలవిడి బ్రతుకైపోతుందని, నీ జీవితంలో ఏ క్రమం ఉండదని, తర్వాత నీ అంతము కూడా ప్రమాదకరంగా ఉంటుందని దాని అర్థం. ఎఫెసీ 6 ఒకసారి చూడండి. ఎఫెసియన్స్ 6 చాప్టర్ ఫస్ట్ 2 వర్సెస్. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం భూమి గతించిపోయినా దేవుని మాటలు గతించవు. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. గాడ్ విల్ గివ్ యూ ఫుల్ లైఫ్ అన్నమాట. ఎంతమంది యవన బిడ్డలు దారి తప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అకాల మరణాలు, హఠాన్ మరణాలు, ప్రమాదంలో చనిపోతున్నారు. ఎంత సేవ చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా పిల్లలకు సరైన క్రమం బోధించడం ఆ తల్లిదండ్రుల బాధ్యత ఉంది. వారు ఎక్కడ వెళ్తున్నారో ఒక కన్ను వేయడం చాలా ముఖ్యం. ఎప్పుడైనా తల్లిదండ్రులుగా మన బిడ్డల మీద తప్పకుండా ఒక కన్ను ఉండాలి. వాళ్ళు ఎంత పెద్దగా ఎదిగినా, వారి కుటుంబాలు ఉన్నా, యూ షుడ్ హ్యావ్ అన్ ఐ, అండ్ ఈగిల్స్ ఐ. వారి ప్రవర్తన ఎలా ఉంది, ఏదైనా ఉంటే తప్పకుండా వారికి చెప్పాలి. ధైర్యం ఉండాలి. ఆమె తన ఇంటి వారి నడతలను ఏం చేస్తుందంట, బాగా కనిపెడుతుందండి. దేవుని స్తోత్రం. కనుక యవన బిడ్డలు తల్లిదండ్రులు చెప్పే మాట అవి, ఆ విధుల్లో వర్ణించిన ఆ యొక్క నియమాల్లో ఉంటే ఎంత ఆశీర్వాదం అండి. పరిశుద్ధ గ్రంథమే అంటుంది, వాడు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడని, భూమి మీద కీడు రాకుండా దేవుడు కాపాడి దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకు విధేయత చూపాలి, పెద్దలను గౌరవించాలి. పెద్దలు ఆల్వేస్ రెస్పెక్ట్ ఎల్డర్స్. దట్ ఇస్ అ కీ టు యువర్ బ్లెస్సింగ్స్ ఇన్ లైఫ్. చూడండి, యేసు ప్రభు ఎలా పెరిగినాడు.
లూకా సువార్త ఒకసారి చూడండి, 2వ అధ్యాయము 51వ వచనం. లూక్ 2:51. అంతటా ఆయన వారితో ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న బాలుడైన యేసు జ్ఞానమందు వర్ధిల్లినాడట, వయస్యందు వర్ధిల్లినాడట, మనుషుల దయందు వర్ధిల్లినాడు, దేవుని దయందు కూడా వర్ధిల్లినాడు. మనుషులతో మనకేం పని, అన్ని దేవుడు ఇస్తాడని కాదు. దేవుడు అన్ని ఆశీర్వాదాలు మనిషిని నోట్లోనే పెట్టాడు, తల్లిదండ్రుల నోట్లో పెట్టాడు, పెద్దల నోట్లో పెట్టాడు. గాడ్ బ్లెస్ యూ అంటే అదే నీకు భవిస్తుంది. యేసు ప్రభు పెరిగిన విధానము, జ్ఞానమందు పెరిగినాడు, వయస్యందు పెరిగినాడు, మనుషుల దయందు పెరిగినాడు, దేవుని దయందు వర్ధిల్లినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రవక్త అయిన సమూయేలు, పాత నిబంధనలో కూడా ఇదే మాట ఉంది. మీరు సమూయేలు గ్రంథం ఒకసారి తీయండి. 1 శామ్యూయల్ 2nd చాప్టర్ 26. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దయ నీ మీద ఉండాలి, మనుషుల దయ నీ మీద ఉండాలి. అందుకే నీవు వయసులో ఉన్నవారి పెద్దవారిని చూసినప్పుడు నువ్వు కూర్చుంటే లేచి నిలబడాలి. అప్పుడు పెద్దవారి నోటి నుండి ఒక ఆశీర్వాదం వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ బిడ్డ. రెస్పెక్ట్. అది సంఘంలో కానీ, మీ గృహంలో కానీ, కాలేజీలో కానీ, ఎక్కడైనా మీ బంధువుల మధ్యలో కానీ పెద్దవారిని చూసినప్పుడు, తల్లిదండ్రులను చూసినప్పుడు వెంటనే నువ్వు లేచి నిలబడి నీ మర్యాదను ప్రకటించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, పాత నిబంధనలో ముసలివారిని చూసినప్పుడు యవనస్తులు లేచి నిలబడాలని నియమం ఉన్నది పాత నిబంధనలో. ఇవన్నీ కూడా ఆశీర్వాదానికి మార్గాలు. ఆశీర్వాదాలు అనేది దేవుని యొద్ద నుండి మరి ఊరికే రాదు. నీ ప్రవర్తన మీదనే, నీ విధేయత మీద, నీ భక్తి జీవితం మీదనే ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. మనుషుల దయ నీకు కావాలి, దేవుని దయ నీకు కావాలి. అప్పుడే నీవు జ్ఞానమందు వయస్యందు చక్కగా వర్ధిల్లుతావు. యవన బిడ్డలు సమయాన్ని వ్యర్థం చేయొద్దని. ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం. అంటే నేనేం చెప్తున్నానంటే, పిల్లలు చాలా సమయాన్ని వ్యర్థం చేస్తారు. ఇలా ఇంట్లో అబద్ధాలు చెప్పి బయటికి వెళ్తారు, ఎక్కడెక్కడో తిరుగుతారు. వాళ్ళ గురించి ఏ పట్టింపులు, మరి తల్లిదండ్రులు ఎంతగానో మనం పట్టించుకుంటారు. వాళ్ళు చెప్పేది అబద్ధాలు కదా, కానీ కొద్దిగా ఎంక్వైరీ చేయాలి. కాలేజీకి వెళ్తున్నారా, ఇంకెక్కడ వెళ్తున్నారు, కొద్దిగా యూ హ్యావ్ టు ఎంక్వైర్ అబౌట్ యువర్ చిల్డ్రన్. సమయం అంతా పాడు చేస్తారు. స్నేహితుల గృహాలకు వెళ్తారు, అక్కడ సమయం పాడు. సీరియళ్ళ ముందు కూర్చుంటారు, అక్కడ టైం వేస్ట్. సినిమాలకు వెళ్తారు, అక్కడ టైం వేస్ట్. ఇక్కడ చదవడానికి టైం ఎక్కడుంది? దేవుడు ఇచ్చిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేయకుంటే పరీక్షలు రానే వస్తాయి. వీళ్ళ చదువుకున్నది చాలా తక్కువ, అక్కడ రాసినప్పుడు మంచి ఫలితాలు రావు, మంచి ఉద్యోగాలు రావు, భవిష్యత్తులన్నీ పాడైపోతున్నట్టు మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన సమయాన్ని చక్కగా వాడుకోవాలి. వాక్యంలో ఉంది కదా, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక వాటిని ఏం చేయాలి, సద్వినియోగం చేయడానికి వాక్యంలో. యవన బిడ్డలు తప్పకుండా ఇది పాటించాలి. తర్వాత వారు ప్రతి చర్యలో కూడా వారు దేవుని ముందు పెట్టుకోవాలి. యూ షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదవాలి కదా. యవనస్తులు, ఒక మాట ఉంది 119వ కీర్తనలో, అది మీకు గుర్తు చేస్తాను. Psalms 119, 9వ వచనం, 119, 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? క్వశ్చన్. ఆన్సర్ ఏంటంటే, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఇంకా వేరే మార్గం లేదు, వేరే డిటర్జెంట్ లేదు. వీళ్ళ పాపం తొలగించడానికి, వారి నడకను శుద్ధిపరచుకోవడానికి మరే మార్గం లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. మరి దేవుని వాక్యము బిడ్డలకు చాలా అవసరం. దేవుని వాక్యాన్ని పఠించాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, కొన్ని కంఠత వాక్యాలు మెమరైజ్ చేయాలి. సర్వాంగ కవచంలో రక్షణ శిరస్త్రాణం, నీతి అనే మైమరు, సత్యం అనే దట్టి, విశ్వాసం అనే డాలు, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు, ఇవన్నీ ప్రాణరక్షణకు. మరి ఇంకొకటి డిఫెన్స్ కొరకు ఇవన్నీ. ఒకటి మాత్రం అఫెన్స్ ఉంది, అదేంటంటే నీ చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఖడ్గం చేత సాతాను నువ్వు ఎదిరిస్తున్నావు, వాక్యం చేత. ఎంతగా యవన బిడ్డల హృదయంలో వాక్యం ఉంటుందో ఆ వాక్యమే వారిని చక్కని మార్గంలో నడిపిస్తుంది. ఆ వాక్యమే వారికి సాతానుపై విజయాన్ని ఇస్తుంది. ఆ వాక్యమే వారిని పాపం నుండి విడిపించి పరిశుద్ధ మార్గంలో నడిపించేది వాక్యం. కాబట్టి వాక్యాన్ని అలక్ష్యం చేయకూడదు. యూత్ ఫెలోషిప్కి రావాలి,
యూత్ ఫెలోషిప్కి వచ్చి ఆరాధనకు రాకుండా ఉండకూడదు, ఆరాధనలు అటెండ్ చేయాలి, జీవితాలు చక్కబెట్టుకోవాలి. దేవుని భయము అంటే ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ ఫియర్? దేవుని భయం అంటే మరి చెడుతనాన్ని విసర్జించుట, ఎస్చ్యూయింగ్ ఈవిల్. ఈ లోకం పాపంతో నిండి ఉంది, ఎటు చూసినా పాపమే. అమెరికా ఇలాంటి పాశ్చాత్య దేశంలో అయితే చిన్న చిన్న పిల్లలు ఆ పాపంలో పడిపోయి నానా మరి వేదనలు అనుభవిస్తూ ఉంటారు. అంటే ఇలాగ చెప్పడానికి కానీ, ఇలాగ మందిరాలు కానీ, హితోపదేశం కానీ, వాక్యం ఉపదేశం కానీ అక్కడ ఉండదు కదా. ఇష్టం వచ్చిన ప్రవర్తన, విచ్చలవిడి తిరుగుడు. వారి జీవితాలు సగటు ప్రాయం కూడా అందకుండానే వారు చనిపోతున్నారు, మరణిస్తున్నారు. ఇలాగూ చెప్పడం, వినడం ఇది కూడా ఒక ఆశీర్వాదమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనాన్ని విసర్జించుట అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు ఫియర్ గాడ్ అండ్ ఎస్చ్యూ ఈవిల్, ఫర్సేక్ ఈవిల్. మనం తల్లిదండ్రులంగా పిల్లల కొరకు చేసిన ప్రార్థన ఎప్పుడు నిష్ఫలం కాదు. తప్పకుండా వారి తలరాత మార్చేది తల్లిదండ్రుల ప్రార్థన అని చెప్పగలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన బిడ్డలు క్రమంగా ఉండాలని మనం కోరుతున్నాము. యవన బిడ్డలు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. రక్షింపబడిన దేవుని బిడ్డకే సర్వాంగ కవచం, అందరికి కాదు సర్వాంగ కవచం. ఇది దేవుడిచ్చు సర్వాంగ కవచం అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 10 నుండి 18 వచనాలు మీరు చదివినప్పుడు, దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే ఈ లోకంలో పాపాన్ని ఎదిరించడానికి, సాతాన్ని ఎదిరించడానికి, లోకాన్ని ఎదిరించడానికి, విజయం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం నీకు అవసరం. అది దేవుడే నీకు ఇస్తున్నాడు, సర్వాంగ కవచం. ఆ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. అది అదృశ్యమైంది, అది ఒక ఆత్మకార్యము, అది నీ కన్నులకు కనబడదు, కానీ నువ్వు ధరించుకోవాలి. నీకు రక్షణ శిరస్త్రాణం అంటే రక్షింపబడిన నీకు ఎంత భద్రత దేవునిలో ఉంది. ప్రయాణం చేసేవారు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు, ఎందుకంటే ఏదైనా ప్రమాదం అయితే, తలకు గాయాలైతే ప్రాణం పోతుంది అంటారు కదా. ఎవరైనా అపాయంలో యాక్సిడెంట్ అయితే వెంటనే అడుగుతాం, తలకేమైనా గాయాలైనా, ఎందుకంటే తలకు గాయాలైతే బ్రతకడం కష్టమని తెలుసు. కాబట్టి సర్వాంగ కవచంలో మొట్టమొదటిది రక్షణ అనే శిరస్త్రాణం. అంటే నీ రక్షణ గురించిన జ్ఞానం నీకు కావాలి. ఈ పాపం నుండి దేవుడు నేను విడిపించినాడని, తన రక్తం ద్వారా నేను పవిత్ర మార్గంలో ఉంచినాడని, ఆయనను స్వంత రక్షకునిగా స్వీకరించి పరిశుద్ధ మార్గంలో ఉన్నావు, నిత్య జీవాన్ని పొందుకుంటున్నావు అని ఆ యొక్క జ్ఞానము నీకు ఉండాలి. నువ్వు ఈ లోక సంబంధివి కావని, పాపానికి దూరంగా ఉండాలి, సాతాను జయించాలనే జ్ఞానం, అది రక్షణ అనే శిరస్త్రాణం. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, నీతి అనే మైమరు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే అది యేసు క్రీస్తు నీకు సిలువలో తన ప్రాణం ఇచ్చి నీ పాపమును పరిహరించి తన నీతిని నీకు ఇచ్చినాడని. అందుకే నీలో ఉన్న నీతి కాదు, క్రీస్తు నీతి ద్వారా నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడినావు. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షావిధి కూడా లేదని, అంటే అటువంటి నీతిమత్వాన్ని నీవు ప్రభు ద్వారా పొందుకున్నావు. కనుక నీ తలంపులు, నీ హృదయములు ప్రభు వశంలో ఉంది. చెడు ఆలోచనలు కానీ, హృదయంలో పాపం కానీ రావడానికి వీల్లేదు. ఎందుకంటే నీతి అనే మైమరు సాతాను ప్రయోగించే ప్రతి అంబు నుండి నిన్ను విడిపిస్తుంది, భద్రపరుస్తుంది. విశ్వాసం అనే డాలు ఎందుకు అన్నప్పుడు, విశ్వాసం అనే డాలు పట్టుకొని దుష్టుడు నీ మీద విసిరే అగ్నిబాణాలన్నీ కూడా ఆర్పుటకు నీకు శక్తి లభిస్తుంది. దుష్టుడు అంటే సాతానుడే మన బద్ధ శత్రువు, ప్రథమ శత్రువు. ఆ సాతానుడు ఏమి బాణములను నీ మీద విసురుతున్నాడు? అది అగ్ని అస్త్రములని వాక్యంలో ఉంది. అనుమానం, సంశయం, భయం, కలవరం, ఇవన్నీ కూడా సాతానుడు విసిరే అగ్నిబాణాలు. ఇవన్నీ ఆర్పడానికి విశ్వాసం అనే డాలు నీ చేతిలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. తర్వాత నీకు సత్యం అనే దట్టి, ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ అంటే అబద్ధం ఆడేవారు దేవుని సంబంధులు గారు, వారు అపవాది సంబంధులు. దేవుడు సత్యవంతుడు. దేవుని గురించిన సత్యమును తెలుసుకొని ఆ సత్యం ద్వారా ప్రతి పాపం నుండి స్వతంత్రుడు అయిపోయినావు. అబద్ధములు ఆడేవాడు సాతానుడు, అబద్ధములకు జనకుడు. ఒకవేళ విశ్వాసి అబద్ధం ఆడితే వాడు దేవుని సంబంధి కాడు. కాబట్టి అబద్ధములకు నువ్వు దూరం ఉండాలి. నీలో ఎంత సత్యం ఉంటుందో అంత బలంగా, అంత శక్తివంతంగా నీవు సాతాన్ని ఎదిరించగలవు. ఒకవేళ నీలో అబద్ధం ఉంటే సాతానుడు నీ మీద విజయం సాధిస్తాడు. నీవు సాతాన్ని లొంగ తీసుకోవడానికి వీలు కాదు. కాబట్టి సత్యమే పలకాలి. వాక్యమే సత్యం అని, యేసు ప్రభువే సత్యం అని, నేనే సత్యం అన్నాడు కదా. మరి అట్టి సత్యము నీ నడుముకు దట్టిలాగా ఉండాలి. బలమైన పనులు ఏదైనా చేయాలంటే ఊర్లో మనం చూస్తాం, తలపాగా కూడా మరి తీసి నడుము గట్టి కట్టుకొని, ఒక ఎద్దుల బండి, అది బండి ముందుకు పోకుంటే గట్టిగా నడుముకు బట్ట కట్టుకుంటారు,
నెట్టుతారు. అంటే బలమైన కార్యాలు చేయడానికి సత్యము నీ నడుముకు దట్టిగా ఉండాలని దాని అర్థం. తర్వాత మరి సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసనే చూడు. అంటే మనం బయటికి వెళ్ళాలంటే వెంటనే చెప్పులు వెతుకుతాం, చెప్పులు వేసుకొని బయటికి వెళ్తాం. అంటే ఈ పాప ప్రపంచంలో నీవు సువార్త అనే సిద్ధ మనసు అని జోడుగా తగ్గించుకోవాలి. ఎందుకంటే నీవు ఎల్లప్పుడు ఎల్లవేళల అట్ ఆల్ టైమ్స్ యూ షుడ్ బి రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్. అది నీకు సాతానుపై గొప్ప విజయాన్ని ఇస్తుంది. సాతాను ఓడిపోతుంది. అయ్యో సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ, ప్రకటిస్తే నీకు శ్రమ లేదు, సాతాను ఓడిపోతున్నాడు. కాబట్టి నోరు తెరిచి ఈ సత్య సువార్తను, ఈ వెలుగును ఇతరులకు అందించే బాధ్యత సర్వాంగ కవచం ధరించుకున్న నీకున్నది. మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఎలాగుండాలి? బలవంతులై ఉండండి. ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ 6:10. మీరు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. ఎఫెసీ 6:10. సర్వాంగ కవచం ధరించుకొని బలహీనంగా కాదు, బలంగా ఉండాలట. ఇది సూచన కాదు, విజ్ఞాపన కాదు, ఇదొక ఆదేశం. ఇట్స్ కమాండ్. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. అది నీకు శక్తి లేదు కాబట్టి నువ్వు సర్వాంగ కవచం, దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉంటున్నాం. తర్వాత దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఇవన్నీ కూడా ప్రొటెక్టివ్ ఆర్మర్. మనం ధరించే శిరస్త్రాణమైన మైమరు అన్న, డాలన్న, జోళ్ళన్న. కానీ ఇక్కడ ఒకటి ఉంది నీ దగ్గర, కుడి చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. నీవు సాతాను ఛేదించడానికి, టు అటాక్ ద డెవిల్. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు 4:7 ఉంది, మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని మీరు ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నువ్వు అపవాదిని ఎదిరిస్తున్నావు, అపవాదిని బతిమాలుకోవడం లేదు. అపవాది నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యం చేత వాడిని ఎదిరిస్తున్నావు. వాక్యానికి లోబడి అపవాదిని ఎదిరిస్తున్నావు, వాడు పారిపోతున్నాడు. సాతానుడు శక్తిహీనుడు కాడు, సాతానుకు కూడా శక్తి ఉంది. కానీ ఒకటి మర్చిపోకూడదు, సిలువలో సాతాను యొక్క తల చితకద్రొక్కినాడు. ప్రభు తోక ఆడిస్తూ ఉంటాడు. వారికి ఉన్న కొద్ది బలంతో విశ్వాసులను వారి విశ్వాస జీవితం నుండి వైదొలగించడానికి, వారిని పడగొట్టడానికి అవిరామమైన శ్రమ చేస్తూ ఉంటాడు. 1 పేతురు 5:8 ఉంది కదా, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని పడేయాలి, ఎవరిని పాపంలో నెట్టివేయాలి, ఎవరిని పడగొట్టాలని వాడు అహోరాత్రులు వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కొన్నిసార్లు సాతానుడు మోసగాడు కాబట్టి గొర్రె చర్మంలో వస్తాడు, భయంకరమైన తోడేలు గొర్రె చర్మం ధరించుకొని నీ దగ్గరకు వస్తాడు. అందుకే అపవాది తంత్రములన్నింటినీ నీవు గుర్తుపట్టాలి విశ్వాసిగా. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నీవు బలంగా ఉండాలి. చూడండి, ఈ యొక్క సర్వాంగ కవచంలో ఉన్న భాగాలన్నీ చూసినప్పుడు ప్రతి శరీరంలో ప్రతి భాగానికి భద్రత ఉంది, కానీ వీపుకు భద్రత లేదు. వీపుకి ఎందుకు భద్రత లేదంటే నువ్వు సాతానుతో పోరాడుతున్నప్పుడు ముందుకే ఉండాలి. నీ మూమెంట్స్ అన్ని ఫార్వర్డ్ మూమెంట్స్ అనమాట. నువ్వు వెను తిరిగినావంటే వీపుకు భద్రత లేదు కాబట్టి సాతానుడు గురి పెట్టి నిన్ను కూలగొడతాడు. అందుకే విశ్వాసి ఎప్పుడు పిరికితనంతో ఉండకూడదు. పిరికివారు పరలోక రాజ్యము చేరారు. నరకంలో పడే జాబితాలో మొట్టమొదట పిరికివారు ఉన్నారు. ప్రకటన 21:8 ఉంది. కాబట్టి ప్రతి పరిస్థితులకు ధైర్యం ఉండాలి, ప్రభువుని బట్టి శక్తి ఉండాలి, బలవంతునిగా ఉండాలి, ఓడిపోకూడదు. సాతాను తంత్రంలను గుర్తుపట్టాలి, దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని వారితో యుద్ధమాడి గెలవాలి. వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయం ప్రభు అనుగ్రహిస్తాడని వాగ్దానం ఇచ్చినాడు. ఇవన్నీ ధరించిన తర్వాత ఆఖరికి ఇంకోటి ఉంది, 7వ భాగం. మీరు లెక్క పెట్టండి. ఇప్పుడు భాగం రక్షణ అనే శిరస్త్రాణం 1, నీతి అనే మైమరువు 2, సత్యం అనే దట్టి, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఆత్మ ఖడ్గం, సమాధాన సువార్త వల్ల నేను సిద్ధ మనసు అనే జోడు. ఎన్నైనా 6. ఇంకో 7వది ఇక్కడ 17-18 వచనంలో ఎఫెసీ 6:18, ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండుడి. అది చాలా గొప్ప మాట పరిశుద్ధ గ్రంథంలో. నువ్వు ప్రార్థన చేసినా మెలకుగా ఉండాలి, నీ కుటుంబం ఏమవుతుందో మెలకుగా ఉండాలి, నీ పిల్లల ప్రవర్తన మెలకుగా ఉండాలి. నువ్వు ప్రతి విధమైన ప్రార్థన చేయి, ప్రతి సమయంలో ప్రార్థన చేయి. ఏ విధంగా అది సాధ్యము? ప్రతి విధమైన ప్రార్థన, ప్రతి సమయమునందు ప్రార్థన, ప్రతి స్థలంలో ప్రార్థన. ఎలా చేస్తాం అంటే మనం సమయం కేటాయించుకొని ప్రార్థన చేస్తే మరి పని చేయడానికి వీలుండదు. కాబట్టి ప్రార్థన నీకు ఊపిరిగా మారిపోవాలి. ఇట్ షుడ్ బికమ్ యువర్ హ్యాబిట్. వెరెవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ప్రేయర్ షుడ్ గో
ఫ్రమ్ యువర్ హార్ట్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. అంటే ఎప్పుడు కూడా ప్రార్థన అనే ఆ యొక్క ట్యూనింగ్తోనే ఉండాలి. నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ధరించుకొని నిద్రపోతే చాలా ప్రమాదం. కొన్నిసార్లు చూస్తాం కదా, సెక్యూరిటీ గార్డ్స్ ఇవన్నీ గిన్ను అన్నీ పట్టుకొని నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతే వచ్చేవాడు ఎవడైనా బందిపోటు దొంగనైనా ఎవరైనా వచ్చి అదే గన్ను పెట్టి వాడిని గురిపెట్టి కొడితే వాడు చచ్చిపోతాడు కదా. కాబట్టి మెలకుగా ఉండాలట. సర్వాంగ కవచం ధరించుకొని ప్రతి విధమైన ప్రార్థన, ప్రతి సమయమందు ప్రార్థన, ప్రతి స్థలమందు కూడా ప్రార్థన విజ్ఞాపన చేస్తూ విశ్వాసులు మెలకుగా ఉండాలని ఆదేశం. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. గొప్ప దేవ, కొద్ది సమయము దేవుని వాక్యం నుండి సర్వాంగ కవచం గురించి ధ్యానించడానికి మీరు చూపిన మహాకృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. యవన బిడ్డల గురించిన హెచ్చరికలు కూడా మీరు అనుగ్రహించినారు. యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధిపరుచుకుంటారు, దేవుని వాక్యము జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తున్నాం. సర్వాంగ కవచం ధరించుకొని తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తునందు బలవంతులై ఉండుడని వాక్యంలో మేము చూస్తున్నాం. మేము బలహీనులు కాకుండా బలవంతులుగా ఉండి సాధారణతో పోరాడి విజయము మా కొరకు, మా కుటుంబాల కొరకు, మా సంఘాల కొరకు సాధించుకోవాలని, సాతాను యొక్క తంత్రములను గుర్తుపట్టడానికి మెలకుగా ఉండి ప్రార్థన చేత ప్రభావాన్ని జయించడానికి ఉన్న సహాయం మీరు దయచేయమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక.